ఏపీ ఇంటర్ బోర్డ్ ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇది ఎకనామిక్స్ పేపర్. ఇదే కాకుండా మిగతా సబ్జెక్టుల పేపర్లు కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ మీకు కమెంట్స్లో దొరికేస్తాయి. మోడల్ పేపర్సే కాదు, మనకు పాత పేపర్లు కనీసం 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ కూడా మీకు కమెంట్స్లో దొరికేస్తాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత మీరు కూడా మీ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మెయిల్ చేయండి. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పేపర్ చూడబోతున్నాం. తర్వాత బ్లూ ప్రింట్ వస్తుంది. బ్లూ ప్రింట్ చూడడం మర్చిపోవద్దు. దాని తర్వాత తెలుగు మీడియం పేపర్ కూడా ఉంటుంది. కమెంట్స్లో ఉన్న ఎకనామిక్స్ పాత పేపర్లన్నీ చెక్ చేయండి. వాటిలో ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా రిపీట్ కూడా అయ్యి ఉంటాయి. దీంతో మోడల్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు బ్లూ ప్రింట్ చూద్దాం. ఇది బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్లో మనకి ఏంటంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కుల ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, టోటల్గా ఎన్ని మార్కులు వస్తాయి అని. ఇప్పుడు ఇంట్రడక్షన్లో చూడండి, 1 మార్కుది 1 క్వశ్చన్, 2 మార్కులు 2, 4 మార్కులవి 2, మొత్తం 13 మార్కులకు వస్తాయి. ఈ రకంగా ఏ చాప్టర్ని మనం ప్రయారిటైజ్ చేయాలో నేర్చుకోవచ్చు. సో మొత్తం మీ క్వశ్చన్ పేపర్ 146 మార్కులకు ఉంటుంది. చాయిస్తో కలుపుకొని మీరు 100 మార్కులకు ఆన్సర్ రాయాలి. ఇప్పుడు తెలుగు మీడియం పేపర్ చూద్దాం. మా దగ్గర తెలుగు మీడియంకి సంబంధించి తక్కువ ఉన్నాయి పేపర్లు, బట్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ కూడా మీకు కమెంట్స్లో దొరికేస్తాయి. ఇందాక చెప్పినట్టుగానే మోడల్ పేపర్లు మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా. వాటి లింక్స్ కమెంట్స్లో ఉన్నాయి. మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి నీట్గా ఫోటోలు తీసైనా లేదా స్కాన్ చేసైనా పంపించండి. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.